పుట్టిన సమయం, నక్షత్రం, ఆ సమయంలో గ్రహస్థితి ఆధారంగా జాతకం నిర్ణయిస్తారు. అయితే ఓ వ్యక్తి నక్షత్రం, రాశి, పుట్టిన నెల ఆధారంగా కూడా స్వభావాన్ని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇంతకీ ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకరి జాతకం చూడాలంటే పుట్టిన సమయం, గ్రహాల స్థితిని గమనిస్తారు. జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రంలో ఉండే 4 పాదాల ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. రాశి చక్రం, అంశచక్రం ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేస్తారు. ఒక్కో వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వారు పుట్టిన సంవత్సరం, తేదీ, సమయం పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొన్ని కామన్ క్వాలిటీస్ గురించి చెప్పేందుకు ఆయా జాతకులు జన్మించిన నెల, రాశి, నక్షత్రం ఆధారంగా చెబుతారు. ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి ప్రారంభమైతే తెలుగు నెలలు చైత్రం నుంచి మొదలవుతాయి. తెలుగు నెలల ప్రకారం ఏ నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారో తెలుసా? చైత్రమాసంలో జన్మించిన వారు బలంగా ఉంటారు. ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. కొత్తగా ప్రారంభించిన ఏ పనైనా పూర్తయ్యే వరకు పట్టు వదలరు. వైశాఖ మాసంలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందరికీ ఆదర్శవంతులుగా ఎదుగుతారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. జ్యేష్ఠ మాసంలో జన్మించిన వారు చాలా తెలివిగలవారు, ముందు చూపు కలిగి ఉంటారు. ఆషాఢ మాసంలో పుట్టినవారు కష్టజీవులు. ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కొనేందుకు, దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంటారు. కష్టాలకు బెదిరే రకం కాదు. శ్రావణ మాసంలో జన్మించిన వారు ప్రముఖ వ్యక్తులుగా ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సాధిస్తారు. సంప్రదాయాలకు విలువనిస్తూ జీవితం సాగిస్తారు. ఇక భాద్రపద మాసంలో పుట్టినవారు అందంగా ఉంటారు. అందరిలో కలివిడిగా ఉంటారు. ఆశ్వయుజ మాసంలో జన్మించిన వారు దయగలవారై ఉంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. కార్తీక మాసంలో పుట్టినవారు మహామాటకారులు. ఎదుటివారిని ఆకట్టుకోవడంలో వీళ్లకు వీళ్లే సాటి. మార్గశిర మాసంలో పుట్టినవారు పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు. ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు. పుష్యమాసంలో జన్మించిన వారు రహస్యాలు దాచటంలో ఘనులు. ఏ విషయమైనా వీళ్ళకి హాయిగా చెప్పేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వ్యక్తికి చేరవేయరు. మాఘమాసంలో పుట్టిన వారికి చదువంటే పిచ్చి. పుస్తకాల పురుగులుగా ఉంటారు. మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు. తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణ మాసంలో పుట్టినవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. కుటుంబం తర్వాతే ఏదైనా అని అనుకుంటారు. ఇంగ్లీష్ నెలలు అవే ఉంటాయని పూర్తిగా చెప్పలేం. డేట్సు ఓ వారం రోజులు అటూ ఇటూ మారుతాయి.